యెస్. దేవతామూర్తులు వచ్చేసి అక్కడ నదిలో స్నానం ఆచరించేసి వెళ్ళిపోతారు. యెస్. అది చాలా మంది దర్శించుకున్నారు అనేది యెస్. కూడా ఒక యెస్. వినికిడుంది. దాని గురించి ఏదైనా యెస్. యాక్చువల్‌గా ఆ మానసరోవరంలో బ్రాహ్మీ ముహూర్తంలో జ్యోతి స్వరూపంగా, నక్షత్ర స్వరూపంగా దేవతలు స్నానమాచరించడానికి వస్తారన్న మూమెంట్ మనం బ్రాహ్మీ ముహూర్తంలో అమావాస్య, పౌర్ణమి అటువంటి తేడా లేకుండా ఏ సమయంలో అయినా సరే మనం అబ్జర్వ్ చేయొచ్చమ్మా అది. సో, ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చూసుకొని నెక్స్ట్ అదే రోజు మార్నింగ్ మనం మానసరోవరంలో ఇప్పుడు డిప్ చేయనివ్వట్లేదు లాస్ట్ ఇయర్ నుండి. కాబట్టి ఆ వాటర్ మనం బయటికి తీసి, వేడి చేసి ఆ హాట్ వాటర్‌తో వీళ్ళకి మనం పుణ్య స్నానం చేసుకునేట్టుగా అవకాశం ఇస్తున్నాం. సెపరేట్ టెంట్స్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఒక పెద్ద షెడ్ ఒకటుంటుంది. గ్లాస్ షెడ్. కైలాష్ ఎదురుగా ఉంటారు. స్వామివారు ఎదురుగా మనం కూర్చొని చక్కగా మానసరోవరం ఒడ్డున చక్కగా మనం స్వామివారి యొక్క అభిషేకము, హోమము లాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. ఆ తర్వాత మనం డైరెక్ట్ డార్చన్ వెళ్ళిపోయి కైలాసగిరికి సమానమైనటువంటి ఒక కొండ ఒకటుంటుంది. అష్టపది అనేటువంటి ఒక పాయింట్‌కి వెళ్తాం మనం. వెళ్లి అష్టపది, నంది పర్వత్, ఆత్మలింగం ఉన్నటువంటి ఒక ప్రదేశం చూస్తాం అక్కడ మనం. సో, చాలా నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఉంటుందది. అక్కడ నుండి డైరెక్ట్‌గా మనం అగైన్ బయలుదేరి, మనం డార్చన్ వచ్చేసి నెక్స్ట్ రోజు యమద్వార్ వెళ్తాం. అక్కడ నుండి యమద్వార్ అంటే సౌత్ ఫేస్ ఆఫ్ కైలాష్ కనబడుతుంది. అక్కడ నుండి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీల్ అనిపిస్తది. సో, ఆ అద్భుతమైనటువంటి ఒక ఫీల్‌ని వన్స్ ఒకసారి మనం అనుభవించిన తర్వాత, ఆ యమద్వార్ వరకు రావడానికి 2 కాళ్ళతో పని లేదు. ఎందుకంటే నడిచింది ఎక్కడ లేదు ఈ యొక్క టోటల్ ప్రాక్టీస్‌లో. ఓన్లీ చైనీస్ బార్డర్ దగ్గర మాత్రమే ఒక 5 మినిట్స్ వాక్ తప్ప అంతకు మించి లేదు. అది కూడా నడవలేము అనుకునే వారికి కూడా సెపరేట్‌గా ఒక వెహికల్‌లో మనం బార్డర్ దాటించేస్తాం. సో, యమద్వార్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పాయింట్ దగ్గరికొచ్చాక అసలైన టాస్క్ మొదలవుతది. ఎయిదర్ మనం కైలాసగిరి చుట్టూ పరిక్రమ 3 డేస్ చేయాలా? లేకపోతే డార్చన్ వెళ్లి రెస్ట్ తీసుకోవాలా అని. ఎవరైతే పరిక్రమ 3 డేస్ చేస్తారో వాళ్ళు దే విల్ స్టార్ట్ బై షోల్డర్ బ్యాగ్ మనం బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్తాం. సో, ఒక షెర్పా ప్రతి ఒక్క బ్యాచెస్‌కి 5-10 మెంబర్స్‌కో షెర్పా మనం అరేంజ్ చేసుంటాం. కిచెన్ టీమ్ ముందుగానే వెళ్ళిపోతుంది. సో, హై ఆల్టిట్యూడ్‌లో కూడా మన ఫుడ్డే ఇవ్వాల్సొస్తుంది. సో, దీంతో పాటు ఫస్ట్ రోజు 14 కిలోమీటర్లు ధీరాబుక్ అనే ప్లేస్ వరకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సెకండ్ రోజు పరిక్రమ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా పోనీ హార్స్ గుర్రం ఉండాలి. 6 కిలోమీటర్స్ హైట్, 6 కిలోమీటర్స్ డౌన్, 6 కిలోమీటర్స్ మళ్ళీ ప్లెయిన్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. సో, దాన్ని డాల్మాలా పాస్, గౌరీకుండ్ అన్నట్టు పాయింట్స్ దాటుకుంటూ వెళ్తాం. జుదుల్పుక్ అనే పాయింట్‌కొచ్చిన తర్వాత థర్డ్ డే పరిక్రమ చాలా ఈజీగా ఉంటది. 1 ½ అవర్‌లోనే అయిపోతుంది. మళ్ళీ డార్చన్ వచ్చేసి తక్లాకోట్, మళ్ళీ నేపాల్‌గంజ్, అక్కడ నుండి లక్నో, హైదరాబాద్ లేదా బెంగుళూరు లేదా చెన్నై ఇలా ఈ ప్లేసెస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి ఈ రూట్‌లో హెలికాప్టర్ రూట్‌లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు. మన ఓపిక చాలా ప్రశాంతంగా మనకు ఓపిక సన్నగిల్లకుండా మన శక్తి అంతా